హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మా ఇంటికి దగ్గరలో ఒక క్రిస్మస్ మార్కెట్ స్టార్ట్ చేశారు, మీకు అది చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ కుర్తా వేసుకొని బయటికి వెళ్తున్నాను అనమాట. సో బయట అయితే చలిగా ఉంటుంది కాబట్టి ఆ చలికి తట్టుకునేలాగా లెగ్గింగ్ అయితే ఇది తీసుకున్నాను నేను. ఇక్కడ ఫర్ ఉంటుంది, లోపల బాగా థిక్గా ఉంటుంది. ఇదైతే చలికి ఆగుతుంది అనమాట, అస్సలు చలి పుట్టదు. సో ఈ కుర్తాకి నేను ఇది పేర్ చేస్తున్నాను అనమాట, బ్లాక్ కలర్లో. ఇంక మా వాడు కూడా మంచిగా రెడీ అయిపోయి ఈరోజు సైకిల్తో వెళ్దామని ఫిక్స్ అయ్యాడు. వాకింగ్కి వెళ్దాం నాన్న అంటే వాడేమో సైకిల్ తీసుకొని నన్ను కూడా సైకిల్తో రా అని చెప్పి గోల పెట్టేశాడు. ఇంకా ఈ చలిలో సైకిల్ తొక్కడం అంటే ఇంకా కష్టమే, బట్ స్టిల్ ఇంకా వాడు గొడవ చేస్తున్నాడు కాబట్టి ఇంకా సైకిల్లో వెళ్దామని నేను కూడా చెప్పాను. బయట చూస్తే మాత్రం వెదర్ ఎంత ప్లెజెంట్గా ఉందో, ఒక్కళ్ళు కూడా లేరు. సో మా సైకిల్స్ అయితే ఇక్కడ బ్యాక్ సైడ్లో ఉంటాయి అపార్ట్మెంట్లు. ఇక్కడ సైకిల్కి కూడా చూడండి, ఇక్కడ కీ చైన్ చాలా ఇంపార్టెంట్. ఎంత బరువు ఉందంటే ఇది పెట్టుకోవాలి. సార్ అయితే కొంచెం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టే కొనేసాను నేను. లాస్ట్ టైం నేను ఒక సైకిల్ కొన్నాను, మా వారు బయటికి తీసుకెళ్ళి పార్క్ కింద పెట్టేశారు. ఈవినింగ్ వచ్చి చూస్తే ఏంటో సైకిల్ లేదని చూస్తే ఎవరో కొట్టేశారనమాట. సైకిల్స్ అనేది ఇక్కడ రాబరీ చేయడం చాలా కామన్ అనమాట. సో ఇప్పుడు మేము క్రిస్మస్ మార్కెట్ చెప్పాను కదా, అది ఇంటికి దగ్గరలోనే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా ఒక ఆల్రెడీ క్రిస్మస్ మార్కెట్ అయితే స్టార్ట్ చేసేసారు. మీకోసం ఈరోజు నేను ఒక స్మాల్ గ్లిప్ అయితే చూపిస్తాను. ఓకే, లెట్స్ పార్క్ ద సైకిల్. మా కారాడు అయితే ఇక్కడ పార్క్ చేసేసాము ఇద్దరమే. మా బాబుది కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను నేను. సో మాదైతే ఇది ఫేవరెట్ స్పాట్ అనమాట. పిల్లలకి మాకు ఎప్పుడు వాకింగ్ అన్నా కూడా ఇక్కడికే ప్లేస్కి వచ్చేస్తాం. సో మా వాడి ఫేవరెట్ స్పాట్ క్రిస్మస్ మార్కెట్. ఇక్కడైతే మ్యూజిక్ కాన్సర్ట్ చేస్తారు ఇక్కడ ఈవినింగ్స్. చేద్దాం ఒక్క నిమిషం. ఫుడ్ స్టాల్స్, ఎక్కడైనా ఒక ఫెస్టివల్ లాగా జరుగుతుంది అంటే మాత్రం ఫుడ్ స్టాల్స్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ సరదాగా బయటకు వచ్చినప్పుడు ఇంకా ఫుడ్ అయితే కంపల్సరీ బయట తీసుకుంటారు కదా. సో అందుకని చెప్పేసి అయితే మాత్రం మంచిగా అరేంజ్ చేస్తారు వీళ్ళు. చాలా వెల్ ఆర్గనైజ్డ్గా ఉంటాయి అన్నమాట ఈ ఫుడ్ ట్రక్స్ అన్నీ. ఫుడ్ ఐటమ్స్ అయితే అందులోనే అన్నీ కుక్ చేసి ప్రొవైడ్ చేస్తుంటారనమాట. సో ఇక్కడైతే మనకి చాలా రకాలు ఉన్నాయి. బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ గ్రిల్ ఐటమ్స్ అని డిఫరెంట్ ఐటమ్స్. పిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ఫుడ్. అన్నిటినీ కూడా చూసారు కదా ఇక్కడంతా. చిన్న మొబైల్ ఫుడ్ ట్రక్లోనే అన్నీ ఉంటాయి. కుకింగ్ కానీ ఏది చేయాలనుకున్నా అన్ని ఎక్విప్మెంట్ అందులో ఫిక్స్ చేస్తారు. ఈ మార్కెట్లో నాకు 2 థింగ్స్ నచ్చినాయి. ఒకటి వచ్చేసి ఇప్పుడు నేను మీకు ఒక పిజ్జా చేసే ట్రక్ చూపిస్తాను. ఎంత అసలు క్యూట్గా ఉందంటే, ఎక్కడైనా మనం ఒక మామూలుగా ఓవెన్లో హీట్ చేస్తాం, ఇక్కడ చూడండి అసలు ఏకంగా చిన్న ట్రక్లోనే వీళ్ళు ఒక ఫైర్ ఓవెన్ ఫిక్స్ చేసేసారు. చూడండి అసలు ఎలా ఉందో, అసలు ఎంత క్యూట్ ఉందో. సెకండ్ పార్ట్ చూద్దామా? ఇదే ఈ ఫెస్టివల్కి హైలైట్. చక్కగా అసలు ఐస్ స్కేటింగ్ చేస్తున్నారు చూడండి. అండ్ ఈ మధ్యలో చిన్న హ్యాండ్ పర్స్కి రాని వాళ్ళు కూడా అలాంటివి పట్టుకొని హెల్పర్స్ తీసుకొని ట్రై చేయొచ్చు అనమాట. సో లాస్ట్ టైం నేను ట్రై చేశాను, అప్పుడు వీడియో అయితే అసలు ఇంకా మనది ఫస్ట్ టైము. ఎన్నిసార్లు కింద పడ్డానో చెప్పనక్కర్లేదు అసలు. సో చూడండి, రాని వాళ్ళు కూడా ఎంత చక్కగా ఇట్లాంటి బొమ్మలతో మంచిగా కూర్చొని, పిల్లలు అయితే చాలా అసలు పిల్లలు భలే చేస్తారు ఇక్కడ. దీనికి ఎంట్రన్స్ కూడా కాస్ట్ ఉంటుంది. అండ్ మనకు ఒకవేళ స్కేట్ షూస్ మన దగ్గర లేకపోయినా కూడా మనము ఇక్కడ బారో చేసుకోవచ్చు అనమాట, సమ్ కాస్ట్ పే చేసి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి. పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు వాళ్ళ ఓన్గా. ఇక్కడైతే ఒకరికి పేరెంట్స్ లేరు, ఇంక చిన్న పిల్లలు ఉంటే కొంచెం వాళ్ళని గైడ్ చేయడానికి ఉంటున్నారు, కానీ చాలా వరకు ఓన్గానే చేస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళు కూడా మంచిగా భలే చేస్తున్నారు అనమాట. స్కేటింగ్ చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో. ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాం. నా ఫోన్ కూడా ఆల్మోస్ట్ ఛార్జింగ్ అయిపోతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఐస్ స్కేటింగ్ అన్నది ఇక నుంచి అయితే చాలా మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేసే ఉంటుంది అనుకుంటున్నాను. మేము కూడా ఎంటర్టైన్ అయ్యాము అలా సరదాగా బయటకు వచ్చి. మాత్రం వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఉంటాను మరి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.